హలో అండి, నేనైతే దోసకాయ పచ్చడి మన మామిడికాయ పచ్చడి టైప్లో చేస్తున్నాను. ఇగో లోపల ఇత్తులన్నీ తీసేసుకొని తొక్కు తీయకుండా ఇలా మామిడికాయ ముక్కల్లా కట్ చేసుకోవాలి. దీంట్లో వచ్చేసి మెంతులు ఆవాలు ఫ్రై చేసి పొడి పట్టాను, కారం ఉప్పు ఇది కలుపుకునే విధానం చూపిస్తాను. ఉప్పు బాగా వేసుకోవాలండి సరిపడా, కారం తగినంత, మనం ఎంత తింటాం అంత, కొంచెం స్పైసీగానే ఉన్నది బాగుంటుంది. ఇప్పుడు ఇది ఈ పొడి అనేది వేసేసుకోండి. బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలండి అంతా. చూసారా, ఆహా ఎంత మంచి వాసన వస్తుంది. ఇలా కలుపుకొని మనం పక్కకు పెట్టేసుకొని పోపు వేసుకుందాం. పోపు మనకి నేను నూనె ఇందులో వేయలేదండి, పోపులో వేస్తాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఎక్కువే వేసుకోవాలి ఆయిల్, ఎందుకంటే పచ్చడి కదా మనకి ఒక వారం నిలువ ఉంటుంది అనమాట. ఈ పచ్చడి టేస్ట్ ఉంటుంది బాగా. నేను ఎక్కువగానే వేసుకున్నా, అర్ధపావు పైన వేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే పామ్ ఆయిల్ కదా, కొంచెం కరిగిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చి అండి, కొంచెం వేసుకుంటున్నా పోపులో కూడా. నేను తెల్లగడ్డలు పొట్టు తీయకుండా వేసేస్తున్నా, తక్కువ వేస్తాను. ఎన్ని పాయలు అంటే 6 పాయలు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు కావాల్సిన పోపు దినుసులు మన ఇష్టం, ఎండైనా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది స్పైసీగా పచ్చళ్ళలో. స్పైసీగా అంటుందండి, మనకి పళ్ళకి తగులుతాయి కదా కరకరమని, బాగుంటాయి అన్నమాట. సారీ. ఇప్పుడు తగినంత ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకుంటాం టేస్ట్. ఇప్పుడు కరివేపాకు అండి లాస్ట్లో పెట్టేద్దాం, మీద పడుతుంది భయం అనమాట. ఇప్పుడు ఒకసారి ఇది తిప్పుదాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇది కాలిది కాబట్టి నేను స్పూను వాడుతున్నానండి, చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనం బాగా ఇది మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి వారం ఉంటుంది నిల్వ, చాలా బాగుంటుంది అనమాట ఈ పచ్చడి అనేది. మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకొని తినొచ్చండి, వేడి అన్నంలో చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఉప్పు చూద్దామండి. ఎక్సలెంట్గా ఉంది, కొద్దిగా ఉప్పు పట్టింది, సరిపోద్దండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఎంతో టేస్టీగా దోసకాయ పచ్చడి అండి. నా ఐడియాతో నేను ఫస్ట్ టైము ట్రై చేస్తున్నా, చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేస్తున్నాను, చాలా బాగుంటుందండి పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి.